హలో స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియో ఇంపార్టెంట్, ప్రతి స్టూడెంట్కి ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏపీ స్టూడెంట్స్కు ఆన్లైన్లో పేపర్ కరెక్షన్ చేస్తారు కాబట్టి చిన్న చిన్న మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్స్ పోకుండా ఉండడానికే ఇప్పుడు ఇంపార్టెంట్గా వీడియో చేస్తున్నాను. ఏపీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాల్సి ఉంది. తెలంగాణ స్టూడెంట్స్ ఆఫ్లైన్లో కాబట్టి వాళ్ళకు అవసరం లేదమ్మా. ఏపీ స్టూడెంట్స్ ఆన్లైన్లో పేపర్ కరెక్షన్ చేస్తారు కాబట్టి మీరు రాసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్ చేస్తారు. ఇంతకుముందు అంటే మీకు ఆఫ్లైన్ కాబట్టి ఒక క్వశ్చన్ ఇటు రాసి ఇంకో క్వశ్చన్ ఆడ రాయడం వల్ల, తర్వాత క్వశ్చన్ నెంబర్ వేయడం వల్ల, తర్వాత ఒక 4-5 కొన్ని ప్రాబ్లం చేసి కొన్ని వదిలేసి ఇంకోసారి రాయడం వల్ల చిన్న చిన్న మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్ చేయకుండా ఉండడానికి ఇంపార్టెంట్గా ఈ వీడియో చేస్తాను. కాబట్టి ఏబీ స్టూడెంట్స్ ఎవరన్నా ఒకరు ఇద్దరు చూసినా మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పి ఒకసారి ఈ ఒక్క వీడియో చూడమని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా ఆన్లైన్లో పేపర్ కరెక్షన్ అంటున్నారు. ఒకవేళ ఆన్లైన్లో పేపర్ కరెక్షన్ చేస్తే మీరు ఏవైనా మార్క్స్ కానీ ఏదైనా లాస్ కాకుండా ఉండడానికి నేను చెప్తాను. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనము క్వశ్చన్ నెంబర్ వేసేటప్పుడు కానీ ఒకసారి ఇక్కడ ఒక 4-5 స్టెప్స్ రాసేసి మిస్ అయ్యి కొద్దిగా స్పేస్ వదిలి మళ్ళీ వేరే సార్ట్ చేయడం కానీ అట్లా చిన్న చిన్న మిస్టేక్ జరుగుతున్నాయి. అలాంటి మిస్టేక్ జరగకుండా ఉండడానికి వీడియో చేస్తున్నాను బాబు. కొంచెం మీ ఫ్రెండ్స్కి అంతా ఈ ఒక్క వీడియో చూసుకోమని, ఎందుకంటే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా ఏపీలో ఆన్లైన్ పేపర్ కరెక్షన్ ఉందా, కొన్ని మిస్టేక్స్ రాకుండా ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ పేపర్ ఎట్లా అంటే మీరు చేసి మీకు బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్ ఖచ్చితంగా 24 పేజెస్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇంపార్టెంట్ అమ్మా. 24 పేజెస్ ప్రతి పేపరు స్కాన్ చేసి సిస్టంలో పెడతారు. మేము ఆ పేపర్స్లో ఆ సిస్టంలో చూసి మీకు కరెక్షన్ చేయాలి. స్కాన్ చేసేటప్పుడు ఒకవేళ నువ్వు క్వశ్చన్ నెంబర్ చివరిగా రాసినావు అనుకో, స్కాన్ చేసేటప్పుడు మిస్ అయింది అనుకో, జస్ట్ ఆన్సర్ ఒక్కటే కనిపిస్తుంది, క్వశ్చన్ నెంబర్ కనపడదు. గుర్తుపెట్టుకో. ఆఫ్లైన్లో అయితే మేము నీ క్వశ్చన్ నెంబర్ కనబడకుండా మేమే క్వశ్చన్ నెంబర్ వేసి చేసింది. కానీ ఆన్లైన్లో స్కాన్ చేసేటప్పుడు జస్ట్ మిస్టేక్స్. ఎందుకంటే ఒక బుక్లెట్లో 24 పేజెస్ ఉంటాయి. అట్లా ఎంతమంది స్టూడెంట్స్ వాళ్ళు స్కాన్ చేయాలా? ఒకరోజు స్కాన్ మిస్టేక్ అయినా క్వశ్చన్ నెంబర్ కనపడకుండా మీకు ఆన్సర్ ఏదనేది ఐడెంటిఫై చేయాలి. ఇంకోటి, రైటింగ్ రాసేటప్పుడు కొంచెం నీట్గా రాయండి. ఎందుకంటే స్కాన్ చేసిన వాళ్ళు తీసుకుంటుంది. ఏదైనా పెన్ గిన్ తీసుకుపోతేప్పుడుగా కొంచెం మంచి పెన్ తీసుకోండి. పైన రాసుకుంటా లైట్గా కనపడుతుంది అనుకో, స్కాన్ చేసినప్పుడు ఆ అక్షరాలు నీట్గా కనపడవు. స్కాన్ చేసినప్పుడు రైటింగ్ నీట్గా రాయకుంటే అలా కూడా నీకు మార్క్స్ వచ్చే లాస్ ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నువ్వు రాసేటప్పుడు ప్రతి పేపర్లో క్వశ్చన్ నెంబర్ నీట్గా వేసి రౌండ్ అయ్యి తర్వాత ఆన్సర్ కూడా నీట్గా రాయాలి. ఎలా రాయాలా ఎలా అనేది నేను చెప్తాను. ఒకసారి చూడండి. మనకి ఇప్పుడు ఖచ్చితంగా ఇది సిస్టమ్ అనుకోండి. ఈ సిస్టంలో క్వశ్చన్ మేము అప్లోడ్ చేసినప్పుడే ఖచ్చితంగా ఇది మనకు ఓపెన్. ఇది మనకు 24 పేజెస్ ఉంటాయి కాబట్టి ప్రతి పేజీ కనిపిస్తుంది. పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అని. ఇక చూడండి మా, ఇక్కడ ఉండేటి 2 బారోస్ ఉంటాయి. అంటే ఇది రైట్, ఇది లెఫ్ట్ మా. అంటే రైట్ లెఫ్ట్ ఏంటంటే ఒకవేళ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు అంటే ఒకసారి చూడండి మా, ఇది పేపర్ కదా, ఈ పేపర్ చేసేటప్పుడు స్కాన్ చేసేటప్పుడు మిస్టేక్ వాళ్ళు ఇలా కాకుండా ఇలా చేశారనుకోండి, దాన్ని మేము రొటేట్ చేసుకోవడానికి, అంటే స్క్రీన్ పైన దీన్ని చేస్తే రైట్ ఉంటే రైట్, లెఫ్ట్ ఉంటే లెఫ్ట్. సపోజ్ ఇలా ఉంది, దీన్ని క్లిక్ చేసాను అనుకో ఇలా వస్తుంది. దానికోసం ఇది. తర్వాత టిక్ అంటే మేము ఏ క్వశ్చన్ వేస్తామో అది నీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి మా ఒకసారి. ఇక్కడ చూడండి మా, ఇది మనకు ఫస్ట్ పేజ్ 1, నెక్స్ట్ పేజ్ 2, పేజ్ 3 అట్లా 24 పేజెస్ ఉన్నాయి. నువ్వు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకో, ఇది మనకు అడిషనల్ షీట్ ఉంటుంది. మనకు అడిషనల్ షీట్ లైన్స్లో ఉంటాయి, ఇక్కడ బార్ ఉంటాయి. ఎలా ఉంటుంది? సేమ్ ఇలాగనే కనుకుంటేది ఇట్లా లైన్స్ వచ్చి ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ బార్ ఉంటాయి. మనం ఇంతకుముందు చేసేటప్పుడు ఇలా చేసామంటే గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు చేసేటప్పుడు మనము ఖచ్చితంగా ఏమి చేస్తుంటే ఇక్కడ సపోజ్ క్వశ్చన్ నెంబర్ 2 రాస్తున్నాం, క్వశ్చన్ నెంబర్ 2 అని ఇలా రాస్తాం. ఇలా రాసి ఆన్సర్ ఇక్కడ రాసుకుంటా పోతాం. ఒకవేళ స్కాన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకో, క్వశ్చన్ నెంబర్ 2 స్కాన్ చేసేటప్పుడు ఇక్కడ మిస్ అయ్యి ఇక్కడ చేశాననుకోండి, జస్ట్ నీకు సొల్యూషన్ ఒకటి కనబడుతుంది, క్వశ్చన్ నెంబర్ కనబడదు. కాబట్టి ఈసారి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా సపోజ్ రోమన్ 1 రాస్తున్నా, ఇక్కడే వేయండి రోమన్ 1 అనేది. రోమన్ 1 రోమన్ 1లో నువ్వు 5th క్వశ్చన్ రాస్తున్నావు,
ఫిఫ్త్ క్వశ్చన్ ఇక్కడే రాయి, ఇట్లా రౌండ్ చుట్టూ ఫిఫ్త్ క్వశ్చన్ చేసి ఇట్లా చేస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్ మనకి ఏమొస్తుంది, లిమిట్స్ అనుకో, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, ఏదో ఒక ప్రాబ్లం చేస్తున్నాం, సైన్ ఏఎక్స్ బై కాస్ ఎక్స్ అనుకో, ఇలా ఉంటుంది. అప్పుడు దాని సొల్యూషన్ ఏమొస్తావు, ఇది నుంచే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ 1 బై లిమిట్ ఉంటుంది దానికి అప్పుడు, అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 బై కాస్ ఎక్స్. ఇలా కనపడడం వల్ల నీకు స్కాన్ చేసిన యూతల్నే ఉంటుంది, ఇది ఉండదు. సపోజ్ ఇలా ఉంది, నువ్వు రాసావు స్కాన్ ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ అక్కడ ఇక్కడ రాస్తావు, ఇక్కడ స్కాన్ చేసినప్పుడు నీకు ఈ క్వశ్చన్ మిస్ అయినా ఇక్కడ ఉంటుంది. ఓకేనా, అది ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు ఈసారి రాసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ గుర్తుపెట్టుకో, ఇక్కడ కాకుండా ఇక్కడే రోమన్ 1 క్వశ్చన్ నెంబర్ 5 రౌండ్ చేయి. నువ్వు ఓన్లీ సార్లో చెప్పారని జస్ట్ ఇట్లా రాసావు, ఇక్కడే సెకండ్ ఫోర్త్ ఫిఫ్త్ అని రాయొద్దు, అంటే అది పాయింట్స్ అనుకుంటారు. నువ్వు ఖచ్చితంగా రోమన్ 1లో సెకండ్ ప్రాబ్లం రౌండ్ చేయి, అప్పుడు అర్థం అవుతుంది. ఓకేనా, స్కాన్ చేసినప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో ఇక్కడ వేస్తుంది. నెక్స్ట్ అట్లా కాదు, సెక్షన్ ఏ అని రాసుకో, సెక్షన్ ఏ ఇక్కడే అండర్లైన్ చేసుకో. నెక్స్ట్ సెక్షన్ బి రాస్తున్నావు, సెక్షన్ బి అండర్లైన్ చేసుకో. సెక్షన్ బి అంటే రోమన్ 2 కాబట్టి ఇక్కడ రోమన్ 2 అని రాస్తాయి, ఇక్కడ రోమన్ 2 రాయి. రోమన్ 2లో ఎన్నో క్వశ్చన్ ఇస్తున్నావు, 11th క్వశ్చన్ రాస్తున్నావు, 11th క్వశ్చన్ ఇట్లా రౌండ్ చుట్టాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 11th వర్స్ సపోజ్ లోకస్ రాస్తున్నావు, లోకస్ ఏం రాస్తావు, ఫస్ట్ లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్, లేదు మ్యాట్రిక్స్ రాస్తున్నావు, మ్యాట్రిక్స్ ఏదైనా ఇలా రాయి. ఇట్లా రాయడం వలన స్కాన్ చేయడం వలన నీకు ఖచ్చితంగా ఇదే స్కాన్ వేస్తే మిస్ అవుతుంది. ఒకవేళ నువ్వు మిస్టేక్స్ ఇక్కడ రాసావు అనుకో, సపోజ్ 13th క్వశ్చన్స్ రాసినావు, ఇక్కడ 13 క్వశ్చన్ అని రాసి ఇట్లా కొట్టినావు. ఇట్లా రాసినప్పుడు ఒకవేళ స్కానింగ్ మిస్ అయితే, స్కానింగ్ ఎందుకు మిస్ అవుతాయి అంటే అమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చిన బుక్లెట్ ఇది, బుక్లెట్లో 24 పేజెస్ ఉంటాయి. ఒక స్టూడెంట్ అంటే అయ్యొచ్చు, ఇన్ని వేల మంది స్టూడెంట్స్ స్కాన్ చేసినప్పుడు ఒకటో రెండో మిస్టేక్ అవుతాయి, అది ఒకటో రెండో నీదే మిస్టేక్ అయితే. కాబట్టి ప్రతి స్టూడెంట్స్ మిస్టేక్స్ కాకూడదు, కాబట్టి అర్జెంట్గా ఈ వీడియో చేసేది మీకోసం, ఇలా వేసుకోండి ప్రతి ఒక్కటి. ఇంకోటి మ్యాథ్స్లో 90% ఉంటాయమ్మా, అలా కాకుండా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మీకు ఎలా ఉంటాయంటే, ఒకవేళ 14th క్వశ్చన్లో ఏ బి అని వస్తాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ బి మనకు మ్యాథ్స్లోగా ఏబి ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకు 13th క్వశ్చన్లో ఏ బి ఇచ్చినాడు, అంటే ఏ 2 మార్క్స్కు బి 2 మార్క్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే రోమన్ 2 13 ఈనే రాయి, 13 ఏ అని రాయి, ఈ నుంచి రాయి. నెక్స్ట్ 13 బి రాయి, ఇట్లా రాసి నీకు ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మిస్ అయితే స్కాన్ చేసేటప్పుడు దానికోసం ఇక్కడ రాసాయి నీట్గా, అంటే 13 ఏ మెయిన్, 13 ఏ 13 బి రాసేటప్పుడు ఇది ఇంపార్టెంట్ మా. అలా కాకుండాను ఒకవేళ ఇక్కడ 13 ఇట్లా రాసాం అనుకో, 13 ఇది ఎట్లా ఉంది, స్కాన్ చేసేటప్పుడు జస్ట్ ఈ 1 మిస్ అయింది అనుకోండి, ఈ 1 మిస్ అయిందే నీకు ఎట్లా వస్తుంది 39 అని, అంటే 39 క్వశ్చన్ ఉంది మనకు లేదు. అలా కాదు, ఇంకో చూడమా, 11thలో ఏ క్వశ్చన్ రాస్తానని అనుకో, కొందరు 9 ఏను ఇలా రాస్తారు, ఇలా రాస్తారు. 11thలో ఏ రాసినప్పుడు ఈ 11thలో ఈ 1 కానీ ఇట్లా మిస్ అయింది అనుకో, 10th క్వశ్చన్ అవుతాయి, 19th క్వశ్చన్ అవుతాయి. అంటే నువ్వు రాసింది 11 క్వశ్చన్, 11th క్వశ్చన్కు నువ్వు ఆన్సర్ రాసింటావు, కానీ నువ్వు రాసేటప్పుడు 11 ఏ పెట్టినప్పుడు స్కాన్ చేసినప్పుడు మిస్ అయ్యి ఇలా వచ్చింది అనుకో, ఇది ఎంత వస్తుంది 19th అని. నువ్వు రాసింది 11 క్వశ్చన్, 19th క్వశ్చన్ రాసిన ఆన్సర్ తప్పు కాబట్టి మార్క్స్ తప్పు వస్తాయి. బాగా అర్థమైంది. దానికోసం ఇట్లా 14A 15B 11A 11B ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో. అలా ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే ఖచ్చితంగా 11A 11B అని రాయి. ఇక్కడ రాయడం వల్ల 11A అని రాసినప్పుడు స్కాన్ మిస్ అయ్యి ఇలా వచ్చింది అనుకో, అప్పుడు ఎంత అవుతాయి 19th క్వశ్చన్ అవుతాయి. అసలు నువ్వు రాసింది 11th క్వశ్చన్కు సొల్యూషన్, కానీ స్కాన్ మిస్ చేసినప్పుడు అవుతాయి 19th క్వశ్చన్ అవుతాయి, అప్పుడు నీకు మార్క్స్ అవుతాయి. దానికోసం ఇలా. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంకోటి గుర్తుపెట్టుకో, నువ్వు
ఏ పేజ్ అయినా సరే ఫస్ట్ నుంచి ఇంతకు ముందు మనం ఏం చేస్తుంటే గుర్తుపెట్టుకోండి మా. ఇప్పుడు ఇక్కడ ఒక పేజీ రాస్తాం, ఇంకో పేజీ చేస్తాం, ఒక 2-3 పేజీలు వేసి ఒక ఏవైనా 2 ప్రాబ్లమ్స్ డౌట్ ఉన్నప్పుడు ఆ 2 పేజెస్ వదిలేసి అక్కడ క్వశ్చన్స్ కానీ అక్కడ వదిలేసి నెక్స్ట్ రాస్తుంటుంది. అలా చేయడం వల్ల నీకు ఆఫ్లైన్ వేస్తుంటే మేము చెక్ చేస్తుంటుంది, కానీ ఆన్లైన్లో అలా కాదు. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటాయి కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ ప్రతిదీ ఒక నిమిషం చూడండి మా, ప్రతిదీ గుర్తుపెట్టుకో. ప్రతిదీ నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ నీకు వచ్చినటువంటి రాయన, ఏది ఎంటీ పేపర్స్ మాత్రం పెట్టద్దు, అది గుర్తుపెట్టుకో. నువ్వు రాసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, ఇక్కడ వద్దు, ఇక్కడ సెక్షన్ ఏ రోమన్ 1లో ఏం రాస్తున్నావు ఆ నెంబర్స్ రాయి, సెక్షన్ బి రోమన్ 2లో ఏం రాస్తున్నావు, సెక్షన్ 3 రోమన్ 3 రాస్తావు. స్కాన్ చేసేటప్పుడు నీకు బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఏవైనా 2 క్వశ్చన్లు రాసి ఇక్కడ ఒక పేజీ వదిలేస్తావు, ఈ పేజీ వదిలేసి నెక్స్ట్ ఎగ్జామ్ లాస్ట్ చూసుకుందామని పెట్టద్దు. నీకు ఏది వచ్చినా రాసాయి, లాస్ట్ ఏదైనా ఎంటీ పేజ్ ఒకటి పెట్టద్దు. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పాప గుర్తుపెట్టుకోండి, నేను మీకు ట్రిక్స్ చెప్పాను మ్యాథ్స్లో, ఆ ట్రిక్స్ ఇప్పుడు చాలా వరకు యూజ్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ 11th క్వశ్చన్ అందిమా, ఈ 11th క్వశ్చన్ చూద్దాం. 11th క్వశ్చన్ లోకస్ వచ్చింది. ఈ లోకస్ లో నీకు క్వశ్చన్ చూడన్నా, లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై ఎనీ పాయింట్, గివెన్ పాయింట్ ఏ 1,2 బి 3,4. నెక్స్ట్ కండిషన్ పి, సపోజ్ రేషియో అనుకో, పిఏ ఈజ్ టు పిబి ఈజ్ ఈక్వల్ టు 2:3, పిఏ బై పిబి ఈజ్ ఈక్వల్ టు 2/3 రాసుకుంటాం. ఇట్లా చేయడం వలన ఇక్కడ ఆన్లైన్లో ఎట్లా అంటే ఇలా చేయడం వలన మేము ఆఫ్లైన్ అయితే కరెక్షన్ చేస్తుంటాం. ఇక్కడ వేసామంటే ఇలా చూస్తే ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 2 పాయింట్స్. దీనికి టిక్ ఎలా పెడతామంటే ఇక్కడ టిక్ మార్క్ ఉందే, టిక్ మార్క్ ఉంది, ఈ టిక్ మార్క్ టచ్ చేస్తాం, టచ్ చేసి ఈడ ఇట్లా అనేదాకా ఇట్లా టిక్ మార్క్స్ పడతాయి. గుర్తుపెట్టుకో, ఈడ ఇట్లా టిక్ మార్క్స్ అనేదాక ఇక్కడ టిక్ మార్క్స్ పడుతుంది. ఇలా టిక్స్ మార్క్స్ పడడం వల్ల నీకేమొస్తుందంటే ఖచ్చితంగా మేము పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు అలా వస్తుంది కదా, ఇక్కడ మేము ఇక్కడ టిక్ చేసి ఇక్కడ టిక్ చేసేలాగా ఇలా టిక్ చేస్తాం, అలా టిక్ పడతాయి. ఇలా టిక్ పడిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చేసినాను 1 2 3 4 5 6 అంటే ఇవి క్వశ్చన్ నెంబర్స్ ఉన్నా, అంటే 1వ క్వశ్చన్ 2వ క్వశ్చన్ 3వ క్వశ్చన్ 4వ క్వశ్చన్ 5వ క్వశ్చన్ 6వ ఇట్లా 24 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఏబిసి అంటే సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి. ఇక్కడ సపోజ్ నేను ఎంత ఇప్పుడు 11th క్వశ్చన్కి రాసింది ఇన్ని స్టెప్స్, ఇన్ని స్టెప్స్కి ఎన్ని రాయాలి, నేను 2 మార్క్స్ రాయాలి. 2 మార్క్స్ అని ఇట్లా ఎట్లేస్తామంటే ఇక్కడ చూడమా 0 0.1 1 2 ఇవి మార్క్స్ మా, ఈ టోటల్ ఉండేవి మార్క్స్. ఎందుకంటే ఇంగ్లీష్లో హాఫ్ మార్క్ వేయచ్చు, ఏం రాయకుంటే 0 వేస్తాం. సపోజ్ వీటికి 2 మార్క్స్ కాబట్టి ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2ను టిక్ చేస్తాం. అప్పుడు 2 టిక్ చేసి ఇక్కడ టిక్ చేస్తే ఇక్కడ 2 అని పడిపోతాయి. ఇక్కడ 2 పడినాక ఇక్కడ 11th క్వశ్చన్లో 2 మార్క్స్ అని ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది. 11th క్వశ్చన్లో 2 మార్క్స్ అని. ఒకవేళ 5th క్వశ్చన్ రాశాను, 5th క్వశ్చన్ ఇట్లా రాసినాడు, జస్ట్ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి అంటే 1 మార్క్ వేయాలమ్మా అనుకుంటాం. 1 మార్క్. నేను అదే చెప్పేది, ట్రిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఆన్లైన్లో వెరీ ఇంపార్టెంట్ ట్రిక్స్ యూజ్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ చూసి అట్లీస్ట్ కొన్ని స్టెప్స్ అయినా 1 మార్క్ 2 మార్క్ 3 మార్కులు వస్తాయి. అది కాక ఫస్ట్ టైం కాబట్టి ప్రతి స్టూడెంట్ ఈ ట్రిక్స్ యూజ్ చేసుకొని, ట్రిక్ కాకుండా నువ్వు అట్లీస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని చదువుకుంటావు కదా, ఆ క్వశ్చన్స్ రాసినా పాస్ అయిపోతారు. ఎందుకంటే ఫస్ట్ సప్లిమెంటరీకి ఏపీ స్టూడెంట్స్కు ఒకసారి చూద్దాము ఎలా ఆన్లైన్ అని చూస్తున్నారు. ఒకవేళ సక్సెస్ అయిందా నెక్స్ట్ ప్రతి ఒక్కరికి ఇది వస్తుంది, తర్వాత తెలంగాణలో వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఏపీ స్టూడెంట్స్కి ఉంది కాబట్టి నువ్వు ఇది చేయి. ఇప్పుడు ఇలా రాసినావు, సరే దీనికి ఆన్సర్ లేదు, 1 మార్క్ వేయాలా. 1 మార్క్ అంటే దీన్ని టిక్ చేయాలి కాబట్టి ఇక్కడ టిక్ అనేది మౌస్తో ఇట్లా టచ్ చేస్తాం, అంటే నీకు ఇక్కడ మౌస్లో ఇక్కడ టిక్ పడుతుంది, ఏది గ్రీన్లో పడుతుంది. 1 మార్క్ కాబట్టి ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 టచ్ చేస్తాం అంటే ఇక్కడ 1 పడిపోతుంది. 1 అంటే ఎన్నో క్వశ్చన్ 5th కు 1 క్వశ్చన్ అంటే 5th కు 1 క్వశ్చన్ ఇట్లా వస్తుంది. కాబట్టి నేను మీకు చెప్పేది వెరీ ఇంపార్టెంట్. ఒకటే ఏం చేయాలంటే చూడండి, ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్లో కాకుండా ఇక్కడ వేసుకోండి. సెక్షన్ ఏ రోమన్ 1 ఏ క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్, సెక్షన్ బి రోమన్ 2 ఏ క్వశ్చన్ అంటే సెక్షన్ సి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రాసేటప్పుడు నీట్గా రాసుకో. అట్లీస్ట్ ఒక ప్రాబ్లంకు 4-5 స్టెప్లు రాసిన 1 మార్క్ వస్తాయి. ఓకేనా? 75 వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు కొద్దిగా జాగ్రత్త ఈసారి. ఎందుకంటే ఫాస్ట్లో
మీరు ఇక్కడ వేయడం వల్ల మర్చిపోకటి. నేను చెప్పేది మీకు ఒకటి. ఇక్కడ రోమన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ వేయండి. వచ్చిన క్వశ్చన్స్ నీట్గా రాయండి. ఇంతకు ముందు లెక్క ఎంటీ పేజెస్ వదలద్దు. ఫస్ట్ అన్నీ రాసి లాస్ట్ ఎంటీ పేజెస్ ఉంటాయండి. ఆ ఎంటీ పేపర్స్ అయినా ఇట్లా వేయండి. ఎందుకంటే ఈరోజు జరిగిన విధంగా కాబట్టి మీకు చెప్తున్నాను, ఇలా ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఆన్లైన్ పేపర్ కరెక్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు రాసేటప్పుడు నీట్గా నేను చెప్పిన విధంగా రాయండి. ఇలా ఉంది కాబట్టి ఇక్కడ సెక్షన్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ రాయండి. ప్రతి ప్రాబ్లం ఏం వదలకుండా ఖచ్చితంగా మీరు స్టెప్స్ రాయడం వల్ల మీకు మంచి మార్క్స్ పాస్ అవుతారు. అందుకే ఇంపార్టెంట్గా ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. కొద్దిగా చూసి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఎందుకంటే స్కాన్ చేసేటప్పుడు సపోజ్ ఇదే ఉంది, ఈ పేపరే ఉంది అమ్మా, ఇట్లా స్కాన్ చేసాము. స్కాన్ చేసే కొద్దిగా మిస్ అయితే ఈ క్వశ్చన్ నెంబర్ పోయింది అనుకో, క్వశ్చన్ నెంబర్ తెలియకుంటే ఆన్సర్ ఐడెంటిఫై చేయలేం. లెక్చరర్స్కి ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తారు. కానీ ఆఫ్లైన్లో అయితే మేము ఏదో వేసి క్వశ్చన్ నెంబర్ నువ్వు వేయకుండా మేము వేసి ఆన్సర్ వేసింది. కానీ ఆన్లైన్లో కొద్దిగా కష్టం కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరూ నీట్గా ఇక్కడే క్వశ్చన్ నెంబరు ఇక్కడ వేసి ప్రతి ఒక్కటి హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయండి. పెన్నుడుగా బాగా తిక్తో రాయండి. ఏదంటే అది తీసుకోకుండా రాయండి. నీట్గా రాసి ఫార్ములాకి ఆన్సర్కి ఇప్పుడు ఇంకొకటి బెనిఫిట్, నువ్వు ఇలా రాసి ఇక్కడ సపోజ్ ఆన్సర్ దీనికి చూడండి, దీనికి ఏమొస్తుంది 1 వస్తుంది ఆన్సర్. ఈ 1కు ఇలా పెట్టామనుకో నీట్గానే వస్తాయి. అంటే దీనికి 1 మార్కు, దీనికి అనుకో 2 మార్క్స్. అంటే 2 టిక్ చేస్తాం, 2 మార్క్స్. ఇది ఇట్లంతా వేసినాం, సరే ఇటుగా వేసినాం, సరే ఇక్కడ బాగుంది 2 మార్క్స్. ఒక్కసారి టిక్ అంటే ఇక్కడ గ్రీన్ పడుతుందా, గ్రీన్ పడితే ఫిక్స్ అయిపోతుంది. ఈ మార్క్స్ ఆల్రెడీ ఇక్కడ ఈ బాక్స్ లోడ్ అవుతుంది, టోటల్ మార్క్స్ వేస్తుంది. ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఆన్లైన్లో పేపర్ కరెక్షన్ చేశారు కాబట్టి ప్రతి స్టూడెంట్స్ కొంచెం గుర్తుపెట్టుకో, బార్డర్ లోపలనే వేసి నీట్గా రాయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ పాస్ అవుతాడు. ఈ ట్రిక్స్ చూసుకోండి, ఓకేనా? దానికోసం ఇంపార్టెంట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాము, ఒకసారి చూసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.